నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తన్న మంత్రులు. పరామర్శలకు వెళ్లి సర్కార్పై బురద చల్లుతున్నారని మండిపాటు. ప్రకాశం బ్యారేజీలో క్లిష్టంగా మారిన బోట్ల తొలగింపు పనులు. గొలుసులు కట్టి లాగేందుకు అబ్బులు బృందం ప్రయత్నం. ముంబై నటి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం. కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై కేసులు నమోదు. గుంటూరులో వైసీపీ నేత అంబటి మురళి అక్రమ నిర్మాణాలు. కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని ధూళిపాళ్ల ఆగ్రహం. తిరుపతిలోని సినిమా థియేటర్లో ఓ యువకుడిపై కత్తితో దాడి. ప్రేమ వ్యవహారమే కారణంగా భావిస్తున్న పోలీసులు. సీతారాం ఏచూరికి కన్నీటి వీడుకోలు. భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించిన కుటుంబీకులు. అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్. బ్యాలెట్ కోసం అభ్యర్థనను పంపినట్లు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు, కూటమి నేతలు మండిపడ్డారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రైతులకు ఒక్కసారి కూడా బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన జగన్ రైతుల్ని దగా చేశారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఈరోజు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు. 1 సంవత్సరం కట్టాడు ఖరీఫ్కి, 4 సంవత్సరాలు డబ్బులు కట్టలేదు. అసలు రబీకి ఇన్సూరెన్సే పెట్టలేదు. 2024 వరకు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం, ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం. 2500 కోట్లు డబ్బు కూడా కట్టాం. ఇన్సూరెన్స్ వస్తుంది. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. ఈరోజు బుడమేరు కానివ్వండి, ఏలేరు కానివ్వండి, కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా వదిలేసి కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. ఎక్కడ కనీ వీరిని ఎరగని రీతిలో పరామర్శకు వెళ్ళి పుట్టడు దుఃఖంలో వాళ్ళ ప్రజలుంటే పరామర్శకు వెళ్ళి అక్కడ బాణాసంచా కాల్చడం ఏంటో, అక్కడ రోడ్ షోలు చేయడం ఏంటో, సెల్ఫీలు తీసుకోవడం ఏంటో, వెకిలి నవ్వులు నవ్వుతూ చేతులు ఊపడం ఏంటో నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా ఈ 2 నెలల్లోనే మొత్తం మార్చి అరచేతిలో వైకుంఠం చూపించేసి మీరు అన్ని ఏదైనా ఉందా, అద్భుత దీపం ఉందా మార్చేయడానికి? మ్యూజిక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ ఫ్లో అంటే తెలియదు. ప్యాలెస్ లో కూర్చొని రాజకీయం చేసినాడు. వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చేతగానోడు. నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతపడ్డాయి. ఒకటి నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్. 2 మూతేశావు. కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ ని ముంచేసేసావు. నది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు, ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. 2 రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం బ్యారేజీలో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. 4 రోజులుగా విస్తృతంగా బోట్ల వెలికితీత పనులు చేస్తున్నారు. బెక్కెం సంస్థ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన అబ్బుల బృందం పనులు వేగంగా చేస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. నిన్న సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని విడదీశారు. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు ప్రొక్లైన్ ద్వారా బోట్లను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాల్టిలోపు ఒక బోటును బయటకు తెస్తామని అబ్బులు తెలిపారు.
కాలువలోకి ఒక బోట్ని మామూలు బయట తీసుకొచ్చి ఆల్రెడీ ఒక 20 మీటర్లు బయటకు వచ్చింది. ఇంకొక 20 మీటర్ల ఫ్రంట్ తీసుకొచ్చేస్తాను. అక్కడ ఒక వాల్ ఉంది సార్. ఆ వాల్ దాకా తీసుకొచ్చి దాన్ని లాక్ చేయడానికి చూస్తాను. అంటే అక్కడి నుంచి ఏంటంటే రాయి ఉంది సార్. దాని నుంచి కొద్దిగా మనకి ఏముందంటే కింద ఫైల్ చేసి రాయి ఒకటి ఉందండి. అక్కడ దాకా తీసుకొచ్చేస్తారు. తేల్చడం అంటే అవదండి. దాంట్లో వాటర్ వెళ్ళిపోయిందండి. అంటే అది డ్యామ్కి తగిలి ఏముందంటే మన బోట్లు ఆల్రెడీ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది సార్. అంటే పగిలిపోయినాయి డ్యామ్ బోట్లని. దాంట్లో వాటర్ వెళ్ళిపోయిందండి. ఇంకా వాటర్ నుంచి అలాగే ఎంతవరకు వస్తే అంతవరకు మనం ఫ్రంట్కి తీసుకొచ్చి రాయి దాకా మన రాయిల దాకా మామూలు జాతకాలు తీసుకొచ్చి 2 అక్కడ ఇసుక బోట్లు ఉన్నాయి కాబట్టి ఇసుక బోట్ల ఆధారంతో మామూలు కింద నుంచి లాక్ చేసి దాన్ని తీసుకుని మామూలు ఫ్రంట్కి తీసుకెళ్ళిపోదామనండి. విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ తెలిపారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. ఇళ్లలో చాలా బురద ఉందని అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు పడుతుంది. రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా. ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటే అని పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది. అది తీసి నేను ఆదేశించాను. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో పడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. రేపు మార్నింగ్కి మొత్తం 32 డివిజన్లు కావచ్చు, పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే సార్ ఎన్యూమరేషన్కి మా ఇంటికి వచ్చారంట, మేము లేవు తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. కట్టే ఉండిపోయాయి. ఇంకా 15 రోజులు నేను పోవు. అది కొట్టేయటం వల్ల పోయినాయి. అయితే వాటికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి పైప్ లైన్ ఏమన్నాను, ఇమీడియట్గా పైప్ లైన్ లేండి పోతూ ఉంటే అది అయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత R&B వాళ్ళకి చెప్పి ఇక్కడ కల్వర్ట్ కట్టిస్తే ఫ్యూచర్లో ఇటువంటి సమస్యలు వచ్చినా ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే తొలి విడత వరద అంచనా ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ సృజన తెలిపారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ ప్రాంతాల్లో నష్టం మదింపు ప్రక్రియపై ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సుమారు 15 బృందాలు నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టగణన ప్రక్రియను పూర్తి చేశారన్నారు. రేపు సాయంత్రంలోపు తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోంది. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడ ఉండే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకుని రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగులు నీళ్లు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేస్తూ పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారము వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ముంబై నటి ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి వేధించారని విజయవాడ సిపి ఇబ్రహీంపట్నం పోలీసులకు ముంబై నటి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నటిని గతంలో అరెస్టు చేసిన కేసులో దర్యాప్తు అధికారి సత్యనారాయణను సస్పెండ్ చేశారు. ముంబై నటి ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్ మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న ఇబ్రహీంపట్నం పిఎస్కు వెళ్లి వివరాలు అందించిన ముంబై నటి ఇవాళ కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి సిఐకి వివరాలు అందించారు. 192, Section 211, 218, 220, 354D, 467, 420, 469, 471, read with 120B, and Section 66A of Information Technology Act 2000 ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ఈవేళ ఆమె గారిని పిలిచి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఉన్న క్రిమినాలిటీని బట్టి అక్యూజ్ యొక్క పాత్ర
పేపర్ను బట్టి ఎవరెవరు దీంట్లో అక్యూజ్డ్ గా ఉన్నారన్నది మేము సబ్సిక్వెంట్ గా మేము తెలియజేస్తాము. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విద్యాసాగర్ మీద మెయిన్ కంప్లైంట్ ఉంది. మిగతా వాళ్ళ పేర్లు అవి వాళ్ళ యొక్క రోల్ ఎట్లా ఉందో చూసి అవి రివీల్ చేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, చాలా మందిని ఎగ్జామిన్ చేయాలి, డాక్యుమెంట్స్ సీజ్ చేయాలి. చేసిన తర్వాత ఎవరెవరు రోల్ ఉందో వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాం. ఇప్పుడు విద్యాసాగర్ అండ్ అదర్స్ సమ్ అదర్స్ అది మేము ఇన్వెస్టిగేషన్ లో చెప్తాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, న్యాయవాది గవాస్కర్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో పాస్పోర్టులు అందజేశారు. అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, డీఎస్పీ మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వైసీపీ నేతలను విచారిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తమకు తెలియదని, గుర్తు లేదని వైసీపీ నేతలు సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విమాన కనెక్టివిటీ పెంచుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు, మైసూరు ఎంపీ యదువీర్ పాల్గొన్నారు. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణేకు కొత్త సర్వీసు ప్రారంభిస్తామన్నారు. భవిష్యత్తులో సింగపూర్, దుబాయ్లకు కూడా సర్వీసులను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. మోదీ హయాంలో 10 ఏళ్లలో 57 విమానాశ్రయాలు నిర్మించారని, భవిష్యత్తులో 200 కొత్త ఎయిర్పోర్టులు నిర్మించడమే లక్ష్యమని రామ్మోహన్ తెలిపారు. 3 నెలల్లో 4 ఫ్లైట్ కనెక్టివిటీని ఇక్కడ మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అందించగలిగాం. 2 ముంబైకి, 1 బెంగళూరుకి, అలాగే ఈరోజు కొత్తగా ఢిల్లీకి కూడా సర్వీస్ స్టార్ట్ చేశాం. అదనంగా మనం చూసుకుంటే వచ్చే నెలలో విజయవాడ టు పూణే, అలాగే విజయవాడ నుంచి మనకి విశాఖపట్నం కూడా సరికొత్త సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మిగిలిన ఎయిర్పోర్ట్లో కూడా చూసుకుంటే మన విశాఖపట్నం నుంచి కూడా 4 కొత్త సర్వీసులు అక్కడి నుంచి కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ చేయబోతున్నాం. ఢిల్లీ, తిరుపతి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్లైట్ లేదు. ఇప్పుడు అక్కడికి రావాలంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా కనెక్టివిటీగా రావాలి. అది కూడా అక్టోబర్ నెలలో ఢిల్లీ నుంచి తిరుపతి కూడా లాంచ్ చేయబోతున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎలాంటి ఉదాహరణ అంటే గత 3 నెలల్లో ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ ట్రావెలర్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో చూసుకుంటే సుమారు 80,000 మంది ట్రావెల్ చేసేవారు. కానీ ఇదే ఆగస్టులో ఈ సంవత్సరం మనం చూసుకుంటే సుమారు 1,00,000 మంది ఈరోజు ట్రావెల్ చేసే పరిస్థితిలో వచ్చారు. ఈరోజు మిగిలినటువంటి టెర్మినల్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా రివ్యూ పెట్టుకొని దాన్ని ఇమీడియట్గా 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో ఎక్కడికక్కడ మనం వాటర్ ఏరోడ్రోమ్స్ని పెట్టుకొని తద్వారా సీప్లేన్ ఆపరేషన్స్ కూడా మనం పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ని, అలాగే టెర్మినల్ తాలూకా కార్యక్రమాలని అన్ని కూడా ఫినిష్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి నేను విజయవాడ ఎయిర్పోర్ట్ మీద పెట్టి కార్యక్రమాలను నడిపిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ నేత అంబటి మురళి గుంటూరులో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన సముదాయానికి ఎలాంటి అనుమతులు లేవని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గ్రీన్ గ్రేస్ లివింగ్ పేరుతో పట్టాభిపురంలోని బజరంగ్ జూట్ మిల్ ఆవరణలో 5 అంతస్తుల అపార్ట్మెంట్కు అనుమతి తీసుకుని 15 అంతస్తులు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కేవలం 39 అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు చాలా పెండింగ్ ఉన్నారు. దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మోసం చేసి వందలాది మంది వినియోగదారులని దగా చేయటం జరిగింది. అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టు పేరు మీద
అధికారం కోల్పోయినా, వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. గుంటూరులో డ్రైన్లను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారు వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. ఇప్పటికే కార్పొరేషన్ యంత్రాంగం కొన్ని చోట్ల ఆక్రమణలు తొలగిస్తోందని తెలిపారు. వైసీపీ నేత అంబటి మురళి నిర్మిస్తున్న గ్రీన్ గేస్ అపార్ట్మెంట్స్ కు అనుమతులు లేవని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా తాను స్వయంగా వెళ్లి నిర్మాణాల్ని పరిశీలిస్తారని తెలిపారు. ఇప్పుడు అబ్రప్ట్గా వెళ్ళి మనం తీసేయడానికి కూడా వీలు పడిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎంక్రోచ్ చేసి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు, లేకపోతే వెనక షాపులు ఉన్నాయి, ముందుకు వచ్చేసి మళ్ళీ టెంపరీగా కట్టేశారు. వాళ్ళందరూ కూడా దయచేసి మీ అందరికీ అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. మీరు స్వయంగా చేసుకుంటే నష్టం ఉండదు. లేదు మీరు చేసుకోకుండా కార్పొరేషన్ వాళ్ళు పని స్టార్ట్ చేసేటప్పటికి మీరు చేసుకోకుండా ఉంటే అది మీకు నష్టం అవుతుంది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొన్ని. నేను కింద వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేనే పర్సనల్గా చూస్తున్నా. ఉదాహరణకి ఇవాళ కూడా ఒక చోటకి వెళ్ళటం జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి అలా, ఎవరు దాన్ని కొమ్ముగాస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తాం, వెలుగులోకి తీసుకొస్తాం. తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తిపోట్లకు గురైన యువకుడు యువతితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లారు. చిత్ర ప్రదర్శన మొదలయ్యాక వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. కత్తిపోట్లకు గురైన యువకుడితో సినిమాకు వచ్చిన యువతి దాడి చేసిన వ్యక్తితో కలిసి పరారవడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. సమాచారం తెలుసుకున్న తూర్పు పట్టణ పోలీసులు థియేటర్కు చేరుకుని గాయపడిన యువకుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. సినిమా థియేటర్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కత్తిపోట్లకు గురైన యువకుడు మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్యార్థి లోకేష్ గా గుర్తించారు. లోకేష్ తో సినిమాకు వచ్చిన యువతి అతని సహ విద్యార్థినిగా విచారణలో తేలింది. దాడికి పాల్పడిన యువకుడు కార్తిక్ గా పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే కార్తిక్ తో కలిసి యువతి లోకేష్ పై దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తిక్ యువతి మధ్య ప్రేమ వ్యవహారమే లోకేష్ పై దాడికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బాధితుడు లోకేష్ డి ప్రకాశం జిల్లా గిద్దలూరు కాగా కత్తితో దాడి చేసిన కార్తిక్ యువతి ఇద్దరు సూళ్లూరుపేటకు చెందినవారిగా గుర్తించారు. కృష్ణా జిల్లా గన్నవరం వరద బాధితులకు ఈనాడు సంస్థ ఆపన్నహస్తం అందించింది. గన్నవరంతో పాటు ముస్తాబాద, ఎలుకపాడి గ్రామాల్లో వరద బాధితులకు విజయవాడ ఈనాడు బృందం నిత్యావసర కిట్లను పంపిణీ చేసింది. ప్రత్యేక వాహనాల్లో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కిట్లను అందజేసింది. కష్టకాలంలో ఆదుకున్న ఈనాడుకు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదనే అక్కస్తో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే కుట్రలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన హైదరాబాద్లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిని కేటీఆర్ పరిశీలించారు. కుట్రలో భాగంగానే పోలీసు బందోబస్తు మధ్య అరికెపుడి గాంధీతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇలాంటి దుస్సంప్రదాయాలు మంచివి కావని ఆయన హితవు పలికారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన రౌడీలకు పూర్తిగా సహకరించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు 20 బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఈడి దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే. ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? పెద్ద పెద్దోళ్ళతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు. నువ్వు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం చివరి శ్వాసపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాద సమస్యకు చరమగీతం పాడి జమ్మూ కాశ్మీర్ను దేశంలో సురక్షితమైన, సువర్ణమైన భాగం చేయడానికి సహకరించాలని ప్రజలను కోరారు. దోడా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ అంతా కలిసికట్టుగా ఈసారి జరిగే ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించే విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీలు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు. అలా జరిగితే రిజర్వేషన్లు పోతాయని, మళ్లీ భయానక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. इस बार जम्मू कश्मीर का चुनाव जम्मू कश्मीर का भाग्य तय करने वाला है। आजादी के बाद से ही हमारा प्यारा जम्मू कश्मीर विदेशी ताकतों के निशाने पर आ गया। इसके बाद इस खूबसूरत राज्य को परिवारवाद ने खोखला करना शुरू कर दिया। यहां जिन राजनीतिक दलों पर आपने भरोसा किया, उन्होंने आपके बच्चों की चिंता नहीं की। जम्मू कश्मीर के मेरे नौजवान आतंकवाद में पिसते रहे और परिवारवाद को आगे बढ़ाने वाली पार्टियां आपको गुमराह करके मौज काटती रही। వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి పార్టీలకు అతీతంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. ఉదయం 11 గంటలకు యేచూరి పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్కు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు, కార్యకర్తలు లాల్ సలాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏకేజీ భవన్లో యేచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి యేచూరి పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని బోధన, పరిశోధనల అవసరాల కోసం ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్లోనే సీతారాం యేచూరి కన్నుమూశారు.